మాటలకే పరిమితమైంది కానీ చేతల్లో ఏం కనబడతలే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమైనాయి. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తుల నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ కేటీఆర్ అరెస్ట్, రేపు ఎల్లుండి జైలు వేస్తాం, 7 ఏళ్ల శిక్ష వేస్తాం, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఏది కూడా అది ఆచార రూపం దాల్చలే. నిన్న కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేయడంతో ఒకసారిగా ఈ దీంట్లో కొంత పురోగతి వచ్చే అవకాశం ఉన్నదేమో. ఇక రేపు మా అరెస్ట్ చేస్తారనేమో ఒక అంశం తెర మీదకి వచ్చింది. అయితే ఇంతకీ ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిది, కేసీఆర్ ఏం తప్పు చేసిండు, కేసీఆర్ మీద ఏమేమి సెక్షన్ల కింద కేసు నమోదైంది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు డెఫినెట్గా తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా ఒకసారి తొలి వెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణ సమాజం కోసం, సమాజ హితం కోసం ఎప్పటికీ తొలి వెలుగు పనిచేస్తూనే ఉంటుంది. ప్రభుత్వాలు ఏదైనా ప్రజల గొంతుకగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషణలు మీకు అందిస్తూనే ఉంటుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అట్ ది సేమ్ టైం లైక్ చేయండి. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మనం మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. హెడ్లైన్స్ తర్వాత వెంటనే అసలు మనం ఈ ఫార్ములా ఈ రోజులో ఏం జరిగింది, ఎందుకు కేసీఆర్ మీద కేసు నమోదైంది, దాని పర్యావసనం ఎట్లా ఉండబోతుందో విశ్లేషించుకుందాం. ఒకసారి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ముందుగా తెలుగులో మెయిన్ హెడ్లైన్స్ కనుక చూస్తే, ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్, రంగం సిద్ధం చేసిన ఏసీబీ, ఈ కార్ రేస్ గోల్మాల్ పైన కేసు నమోదు. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి. ఇక పక్కనే రేవంత్ సాడిస్ట్ అంటున్న కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన ధ్వజమెత్తిండు. ఇక అంతా కేసీఆర్ చేశారంటూ స్మితా సబర్వాల్ కాళేశ్వరం కమిషన్ ముందు తేల్చేసింది. ఇక పక్కనే నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్, ORR పైన సిట్ విచారణకి రేవంత్ ఆదేశం. ఆ తర్వాత దొంగ వర్సెస్ యూజ్లెస్ ఫెలో, రాజగోపాల్ రెడ్డి వర్సెస్ నిన్న హరీష్ రావుగా అసెంబ్లీలో ఒక పెద్ద ఎత్తున రచ్చ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇవి తెలుగు హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఈనాడు విషయానికి వస్తే, రైతుగా ఈనాడులో రెక్కలు విప్పిన రేపటి కోసం అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది ఏదో. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు, ఇక అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది అంటున్న కేటీఆర్. ఆ పక్కనే ఎంపీల తోపులాట, పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక బీజేపీ ఎంపీ కూడా గాయాలైనాయి. వాస్తవానికి ఇదంతా కూడా ఏంటంటే పక్కదారి పట్టించడమే. అమిత్ షా అంబేద్కర్ గురించి కొన్ని మాట్లాడిన మాటల్ని దాని నిరసనగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ఉంటే అది దాని పక్కదారి పట్టడం కోసమే అంతా బీజేపీ ఎంపీల డ్రామా అంటూ ఒక వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నది. ఇక యుఎస్ వీసా తేదీలు ఒక్కసారే మార్పునకి అవకాశం. ఇక భక్తుల నీడ కోసం అడవి సృష్టించారంటే ఒక వార్త. తర్వాత మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు. సో ఇవి నాట్ హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, గ్యాస్ట్రిక్ సమస్యలకు క్యాప్సిల్స్ ఎండోస్కోపీ అంటే ఒక వార్త. తర్వాత కేటీఆర్ A1 ఇక అనుకూల చరిత్ర రాయించుకున్నారు, అదే నిజమైనదిగా భ్రమ కల్పించారు, దాంట్లో అమరులకు చోటు దక్కలేదు. కేసీఆర్ హయాంపై రేవంత్ వ్యాఖ్య. 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభించిన సీఎం. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ జరిగేటువంటి ఈ బుక్ ఫేర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తిపై ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఇక పార్లమెంట్ ఆవరణలో బాహాబాహి, చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యం. మలుపు తిరిగిన అంబేద్కర్ పై షా వ్యాఖ్యల వివాదం. ఇక పక్కనే షాను కాపాడేందుకే బీజేపీ కుట్ర అంటూ ఒక వార్త. తర్వాత తెలియదు, నాకు గుర్తులేదు అంటూ దాని గురించి దాటవేసే ప్రయత్నం చేశారు కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన అంశంలో. ఇక పక్కనే అవినీతే లేదు, ఏసీబీ కేసు ఏంటి, తప్పు చేయకుంటే భయమేలా అంటూ మరో వార్త. మిగిలినంతా కూడా ఏబిఎన్లో ఆంధ్రజ్యోతి పత్రికలో యాడ్ హైలైట్గా ఉన్న. తర్వాత V6 విషయానికి వస్తే, వెలుగు విషయానికి వస్తే, కాగజ్ నగర్ అడవుల్లో పులుల అలజడి. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి 2 టైగర్స్, చీలపల్లిలో 1, కౌటాల్లో మరొకటి సంచారం, భయాందోళనలో ప్రజలు. ఇక కేటీఆర్ A1 ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు. 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ ఎప్పుడు అప్లై చేస్తారు, 7 ఏళ్ల పైబడి శిక్ష ఉంటే నాన్ బెయిలబుల్ అప్లై చేస్తారు. ఒకవేళ నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదై జైలు శిక్ష కనుక ఖరారైతే సిరిసిల్లలో ఉప ఎన్నిక గ్యారంటీ. రాహుల్ గాంధీ లెక్క ఈయన కూడా అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేస్తారు. ఆ తర్వాత ఆయనని అసెంబ్లీని సస్పెండ్ చేసి సిరిసిల్ల ఉప ఎన్నిక తీసుకొస్తారు. ఇక ORR టెండర్ పైన సిట్ హరీష్ రావు కోరిక మేరకు విచారణ ఆదేశిస్తున్నామన్న రేవంత్ రెడ్డి. ఇక పక్కనే కొత్తగా 2 కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, మంచిర్యాలకు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇక తగ్గనున్న వీసా వెయిటింగ్ టైం, అమెరికా వెళ్లే ఇండియన్లకు బిగ్ రిలీఫ్ దొరికింది అంటే ఒక వార్త. తర్వాత మార్కెట్లకు ఫెడ్ షాక్. ఇక తర్వాత తెలియదు, యాదికి లేదు, కాళేశ్వరంపై ఫైళ్లు కేబినెట్కు రాలేదంటున్న స్మితా సబర్వాల్. ఆ తర్వాత మరొక మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. ఇక మార్చి 21 నుంచి 10th ఎగ్జామ్స్. ఆ తర్వాత గత సర్కార్ అప్పు అక్షరాల 6,71,000 కోట్లు, పెండింగ్ బిల్లులతో కలిపి 7,11,000 కోట్లు మన ఎత్తిన పెట్టారంటున్న బట్టి.
ఇక రాహుల్పై కేసు నమోదు, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు. ఇక పక్కనే అమిత్ షా మాటలపై మంటలు, అంబేద్కర్ అవమానించారంటూ పార్లమెంట్ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నేతల నిరసన. ఇక పక్కనే పార్లమెంట్ ముందు మరొక నిన్న ఎంపీ గడ్డం వంశీకుమార్ కూడా అంబేద్కర్ని అమిత్ షా అవమానించినటువంటి తీరును వ్యతిరేకిస్తూ నిరసన గలాన్ని వ్యక్తపరుస్తూ పార్లమెంట్ భవనాన్ని పైకి ఎక్కి అంబేద్కర్ ఫోటోను చూపించి అమిత్ షాకి డౌన్ అంటూ హైలైట్ చేసిన పరిస్థితి. ఇక దిశ విషయానికి వస్తే దిశలో లివ్ ఇన్ రిలేషన్షిప్తో సమాజం నాశనం, స్వలింగ వివాహాలు కాన్సెప్ట్ తప్పు, పిల్లలను సరిగా పెంచడం తల్లిదండ్రుల కర్తవ్యం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు. ఇక మార్చి 21 నుంచి పరీక్షలు. ఆ తర్వాత బలగం ఫేమ్ మొగిలయ్య ఇక లేరు, కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస. ఇక కేటీఆర్పై కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ అధికారులు. ఇక ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణకు రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక పక్కనే కేటీఆర్ మళ్ళీ అహంకారపూరితంగా ఏమంటున్నాడంటే వెంట్రికి కూడా వీకెళ్ళమంటున్నాడు. నీ అంత అహంకారమే ఈడిదాకా దారితీసింది పరిస్థితిని. ఇక జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ కలకలం. ఆ తర్వాత ట్రిబ్యునల్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు, భూభారతి అమలు ఎప్పుడు అంటూ మరొక వార్త దిశలో హైలైట్గా ఉంది. ఇక కృష్ణా నీటి తరలింపునకు ఒప్పుకో, తర్వాత తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, కొన్ని ఫైల్స్ నేరుగా కేసీఆర్ దగ్గరికే తీసుకెళ్లేవారంటూ స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు ఒప్పుకున్న తీరు ఒకటి హైలైట్గా ఉంది. ఇక రూపాయి డమాల్, తొలిసారి 85 రేంజ్కు ఆల్ టైమ్ కనిష్టానికి మారకం విలువ. మోదీ పుణ్యమాని రూపాయి విలువ రూపాయిని డబల్ చేస్తా డాలర్ కంటే అన్న ఆఖరికి వస్తే ఏమైంది, 85 రూపాయలకు పడిపోయింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్పు, కొత్తగా 12 పురపాలికలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటు, పట్టణాల్లో 80 గ్రామాలు విలీనం, 3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. ఇక అప్పుల పంచాయతీ అసెంబ్లీ, తర్వాత ఉక్రెయిన్ లేజర్ ఆయుధం ట్రైజుబ్ రెడీ. సో ఇవి దిశాల హెడ్లైన్స్గా ఉన్నాయి. తర్వాత నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణ మనకు మొత్తం ఇక ఇవాళ ఆల్రెడీ రెడీగా ఉన్నారట. ఇదేంది బ్రహ్మానందం సినిమాల కదా, ఏం సినిమా అది, టీఆర్పీ రేటింగ్స్ ఎట్లా పెంచాలి సార్ అని అంటే 2 రెడీ చేయండి రా. ఒకటేమో అరెస్ట్ అయితే ఇట్లా, అరెస్ట్ కాకపోతేనేమో రేవంత్ రెడ్డి భయపడ్డాడు, రేవంత్ రెడ్డి తుస్సుమన్నాడు, ప్రభుత్వం మొత్తం కేటీఆర్ నుంచి భయపడ్డది, కేసీఆర్ నుంచి భయపడిందని రెడీ చేసుకున్నారు ఆల్రెడీ నమస్తే తెలంగాణ పత్రికల. ఇంకొక వైపు అరెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా కించపరిచే విధంగా తెలంగాణ ఉద్యమకారుని కేటీఆర్ అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నది, అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తున్నది అని చెప్పి ఎవరెవరితో ఎట్లా మాట్లాడించాలో మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టిందట నమస్తే తెలంగాణ పత్రిక. ఒక అరెస్ట్ అయితే అట్లా, అరెస్ట్ కాకపోతే ఇట్లా, ఎట్లా అయినా కూడా వార్తల్లో ఉండే రకంగా మనమే సెన్సేషన్, టీఆర్పీని మొత్తం ఎక్కడో ఉన్న పేపర్ని ఎక్కడికో తీసుకుపోవాలని చూస్తున్నట్టు వాళ్ళు కూడా సేమ్. ఇక సర్కార్ కుట్ర, కేటీఆర్ పై కేసు, తప్పు చేయలే భయపడేదేలే అంటున్న కేటీఆర్. ఇదొక్కటే వార్త, ఇంకేం లేదు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా తెలంగాణకు డిప్లాయ్ చేస్తున్నారు, హైదరాబాద్కి డిప్లాయ్ చేస్తున్నారట. అంతా ఇచ్చాడమ్మా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అట్ ది సేమ్ టైం కొంతమంది ఎవరైతే కొంత ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా 100-150 రూపాయలు ఇచ్చి మండల కేంద్రాలకు, తర్వాత నియోజకవర్గం ఉన్నటువంటి కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకి, హైదరాబాద్కు కూడా గుంపులుగా కుప్పలు తెప్పలుగా ట్రాక్టర్లల్లా, వ్యాన్లల్లా, బస్సులలో ఎక్కించుకొని సిద్ధంగా ఉంటున్నారట క్షేత్రస్థాయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎందుకయ్యా అంటే రేపటి రోజున అరెస్ట్ అయినా కూడా నాకు తెలిసి అలా సాయంత్రం లేకుంటే అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత నోటీసులు ఇవ్వడం, వెంటనే అరెస్ట్ చేయడం జరిగిపోతుంది. అంతా కూడా చాలా త్వరగా జరిగే అవకాశం ఉన్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డెఫినెట్గా 10 రోజులు అయితే లోపలేసే అవకాశం ఉన్నది. తర్వాత బెయిల్ వస్తే రావచ్చు, ఏం జరుగుతుందో పక్కన పెడితే. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ కావాలి. ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ అల్లర్ని ఎదుర్కోవాలంటే మీ లాఠీలకి పని చెప్పాల్సిందే పోలీసులు. ఎందుకంటే ఇదంతా కూడా ఏదో ప్రేమ కోసం కాదు, కేటీఆర్ మీద ప్రేమ కోసం వచ్చేటువంటి కార్యకర్తలు కాదు వీళ్ళంతా. ఉపాధి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ ఉపాధికి అవకాశం ఏంది 100, 150, 500 రూపాయలు అట్లా ఇచ్చి ధర్నాలకు పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి 1-2 రోజుల పాటుగా స్తంభింపజేసే అవకాశం ఉన్నది. అరెస్ట్ తర్వాత బొచ్చడి పైసల్ని వాళ్ళ తానా. ఇవన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఆయన పిఆర్ కోసం పబ్లిసిటీ చేయించుకునే అవకాశం ఉన్నది. ఇది చాలా పకడ్బందీగా ఎక్కడి నుంచో గారు కేటీఆర్ ఆఫీస్ నుంచే సమాచారం లీక్ అవుతున్నది. సో ఇది జరగబోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. సో ఒకసారి ఇక్కడ మేము కమ్యూనిటీలో ఒక పోల్ కూడా పెట్టినాం. ఏమని, కేటీఆర్ అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? రైట్, కేటీఆర్ అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అవును అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, లేదు చేయకూడదు అనుకుంటున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటి ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. అట్ ది సేమ్ టైం మీ కమ్యూనిటీ పోల్లో పాల్గొనండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు ఒక్కసారి తొలి వెలుగు ఛానల్ని
లైక్ చేయండి, అట్ ది సేమ్ టైం షేర్ చేయండి. డెఫినెట్గా ఎప్పటికైనా తొలి వెలుగు మీ పక్షాన నిలబడుతుంది. ఇది ఏ పార్టీకి తొత్తుగా ఉండే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం ఏదున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవినీతిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను కూడా నిగ్గుదీలుస్తున్నాం. వాటికి సంబంధించి కూడా మేము ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. సో ఏ ఛానల్ ఇంకో ఛానల్ లాగా ఇది ఒకరి పక్షాన ఉండే అవకాశం లేదు. సో డెఫినెట్గా మీ పక్షాన ఉంటుంది. మీ సమస్య ఏదైనా మా దృష్టికి తీసుకురావచ్చు. డెఫినెట్గా వాటి గురించి కూడా మాట్లాడతాం మేము. సో ముందుగా మనం ఇవన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిది? ఫార్ములా ఈ రేస్